ప్రమాదానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మా కర్నూలు కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏమిటి ప్రస్తుతానికి పరిస్థితి? ఈ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అలాగే ఆయా కాలిపోయినటువంటి గుర్తుపట్టలేని మృతదేహాలని వారి వారి కుటుంబీకులకు అప్పగించారా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి మధు? బాబు, ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఏదైతే వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటికి తీసి పోస్ట్ మార్టం కూడా చేయడం కూడా జరిగింది. 19 మంది మృతదేహాలను బయటికి తీశారు. వారికి పోస్ట్ మార్టం అక్కడే నిర్వహించారు. అక్కడి నుంచి మార్చురికి తరలించారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఘటన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఏదైతే హైదరాబాదు, బెంగళూరు ఈ జాతీయ రహదారి పైన గత కొన్ని సంవత్సరాలను చూసుకుంటే ఈ ఫైర్ యాక్సిడెంట్లు 3 జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత దీని గురించి పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా కూడా ఈ వాహనాలను నడుపుతా ఉన్నారు. ఏదైతే ధనార్జనే ధ్యేయంగా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ 19 మంది జీవితాలు తెల్లవారుజామునే తెల్లారిపోయాయని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటున్నట్లయితే ఇద్దరు చిన్నపిల్లలు, హృదయ విదారకమైన పరిస్థితి. ఇద్దరు చిన్నపిల్లలు కూడా అక్కడే చనిపోయారు. ఏదైతే ఒకటే ఎంట్రన్స్ ఉంది, ఎగ్జిట్ గేట్ కూడా వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఓపెన్ కాకపోవడం కూడా ఇది పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. వారు చేతులతో ఆ గ్లాసెస్ ను పలగొట్టుకొని ఒక 12 మంది బయటికి రావడం కూడా జరిగింది. మిగతా వారు అది స్లీపర్ కోచ్ కావడంతో పైన ఉంటారు. అదే విధంగా కింద వారు పై వాళ్ళు కింది వాళ్ళ పైన పడి వాళ్ళు బయటకు వచ్చేదానికి లేక బయట నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఈ గేర్ అంటే ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అది ఎంట్రన్స్ ఇక్కడ పూర్తిగా మంటలు వ్యాపించాయి. ఇటు సైడ్ నుంచి లేదు, బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ డోర్ ఉంటుంది అని కేకలు వేయడంతో అందరూ ఒక్కసారి అక్కడికి చేరడం కూడా జరిగింది. అయితే ఒక్కటే చోట అన్ని మృతదేహాలు కాలి బూడిదైన పరిస్థితి అయితే ఉంది. వారిని తీసుకొని ఇప్పుడు పోస్ట్ మార్టం చేశారు. అయితే ఫ్లోరెన్సీ ఏదైతే డిఎన్ఏ టెస్టులు చేసి ఏదైతే వాళ్ళకు బ్లడ్ రిలేషన్ ఉంటారో వారి నుంచి రక్త నమూనాలు సేకరించి ఇక్కడ బాడీ నుంచి ఉన్న రక్త నమూనాలు తీసుకొని వారి 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 మృతదేహాలు ఎవరి బంధువులు అయితే వారికి అప్పయ్యపాలని చెప్పేసి కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 16 మంది వైద్య బృందం కూడా సంఘటనా స్థలంలోనే ఈ పోస్ట్ మార్టం కూడా చేయడం కూడా జరిగింది. ఫ్లోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడికి వచ్చి అన్ని ఈ సేకరించడం కూడా జరిగింది శాంపిల్స్ ను. ఇప్పుడు ప్రస్తుతానికి మార్చురికి బాడీలు తరలించారు.